మీకెప్పుడైనా ఇలా అనిపించిందా? ఏం పని లేకపోయినా ఒక్కసారిగా ఏదైనా తీపి తినాలి అనిపించడం? అది కేవలం ఇష్టం కాదు, మీ శరీరం మీతో మాట్లాడుతోంది. అయితే అసలు ఈ షుగర్ క్రేవింగ్స్ ఎందుకొస్తాయి? మరి వాటినెలా కంట్రోల్ చేయాలి? ఇవాళ మనం దీని వెనకున్న అసలు నిజం తెలుసుకుందాం. షుగర్ క్రేవింగ్స్ ఎందుకొస్తాయి? మనకు ఒక్కసారిగా తీపి తినాలనిపించడం వెనక చాలా కారణాలుంటాయి. అవి కేవలం ఇష్టం వల్ల మాత్రమే కాదు, మన శరీరం ఇచ్చే సిగ్నల్స్ కూడా అవే. చూడండి. 1. బ్లడ్ షుగర్ లెవెల్స్ పడిపోవడం. మన రక్తంలో షుగర్ స్థాయి తగ్గితే శరీరం త్వరగా ఎనర్జీ కావాలని కోరుతుంది. అందుకే వెంటనే తీపి తినాలి అనిపిస్తుంది. 2. నిద్రలేమి, ల్యాక్ ఆఫ్ స్లీప్. తగినంత నిద్రలేకపోతే హంగర్ హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అవుతాయి. దాంతో షుగర్ అండ్ జంక్ ఫుడ్ క్రేవింగ్స్ పెరుగుతాయి. 3. స్ట్రెస్ అండ్ ఎమోషనల్ ఈటింగ్. స్ట్రెస్ ఉన్నప్పుడు మన బ్రెయిన్ ఫీల్ గుడ్ కోసం షుగర్ కోరుతుంది. షుగర్ తీసుకుంటే సెరటోనిన్ పెరిగి తాత్కాలికంగా రిలీఫ్ ఇస్తుంది. 4. న్యూట్రియంట్ డెఫిషియన్సీ. మెగ్నీషియం, క్రోమియం వంటి న్యూట్రియంట్స్ తక్కువగా ఉన్నా క్రేవింగ్స్ వస్తాయి. 5. హ్యాబిట్ ఆర్ ఎడిక్షన్. రోజూ స్వీట్స్ తినే అలవాటుంటే బ్రెయిన్ దానికి అలవాటు పడిపోతుంది. ఇది ఒక రకంగా ఎడిక్షన్ లాగా మారుతుంది. 6. హార్మోనల్ చేంజెస్. ప్రత్యేకంగా మహిళల్లో పీరియడ్ సమయంలో షుగర్ క్రేవింగ్స్ ఎక్కువగా ఉంటాయి. ఎలా తగ్గించాలి? 1. ప్రోటీన్ అండ్ ఫైబర్ ఎక్కువగా తినండి. 2. మంచి నిద్రపడండి. 3. వాటర్ ఎక్కువగా తాగండి. 4. స్ట్రెస్ తగ్గించుకోండి, మెడిటేషన్ లేదా వాకింగ్. 5. ప్రాసెస్డ్ షుగర్ తగ్గించండి. ఎండింగ్ లైన్. షుగర్ క్రేవింగ్స్ అనేవి కేవలం మన ఇష్టాలు కాదు, మన శరీరం పంపే సిగ్నల్స్. వాటిని అర్థం చేసుకుని కంట్రోల్ చేస్తేనే నిజమైన హెల్త్ సాధ్యం. కాబట్టి షుగర్ క్రేవింగ్స్ అనేవి మన బలహీనత కాదు, మన శరీరమిచ్చే ఒక సిగ్నల్ మాత్రమే. దాన్ని అర్థం చేసుకుని సరైన ఆహారం, మంచి నిద్ర, స్ట్రెస్ కంట్రోల్ చేస్తే మనమీ మన క్రేవింగ్స్ మీద కంట్రోల్ సాధించగలం. చిన్న మార్పులు చేస్తే పెద్ద హెల్త్ రిజల్ట్స్ వస్తాయి. స్టే హెల్దీ, స్టే స్మార్ట్.